వెంకట్రావు గారికి, శంకర్ రాయ్ గారికి, భరత్ కుమార్ రెడ్డి గారికి, మా జట్టు చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ మానేని వెంకన్న గారికి, మహేందర్ రెడ్డి గారికి మరియు వ్యక్తిత్వ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాను. గత నెల 15 రోజుల నుంచి కూడా అంటే కవిత గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవాలని పనిచేసిన 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క పార్టీ శ్రేణులకు, గ్రామస్థాయిలో, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, నాయకులకు మరియు ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కావచ్చు, భద్రాచలంలో అక్కడ ఎమ్మెల్యే లేకుండా ఒక టీం వర్క్ చేసిన ఆ కమిటీ సభ్యులకు కావచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ మా 2 ఎమ్మెల్యేలకు కావచ్చు. దాంతో ప్రధానంగా మధ్యరాజు రవిచంద్ర గారు తను మాకు ఒక పెద్ద దిక్కై ఎక్కడున్నా ఏ ఇబ్బంది మమ్మల్ని కోఆర్డినేట్, మా అందరి నాయకులు మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో వారు కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా మీడియా ముఖంగా ఈ 7 నియోజకవర్గాల్లో నేను గెలవాలని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అంటే పోయిన 5 ఏళ్ళు మీ అందరి ఆశీస్సులతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల కొరకు గళం విప్పే బయ్యారం పరిశ్రమ కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ, చిరకాల వాంఛనీయ గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎన్నో అంటే ప్రతి ఒక్క విషయం మీద గళం విప్పే గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా నాకు ఆశ్రయించి పార్లమెంట్కి పంపించిన 5 ఏళ్ళు. కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా అంటే ఈ 5 ఏళ్ళ టైంలో అటువంటి 2 ఏళ్ళు వచ్చినా కూడా అటువంటి టైంలో కూడా ఎప్పుడు కూడా ఎంత తగ్గకుండా ఈ ప్రాంతంలో నా శక్తి వంచన లేకుండా ఎక్కడ ప్రజలకి నా అవసరం ఉందనుకుంటూ ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను పూర్తి స్థాయిగా పనిచేశానని నేను భావిస్తా ఉన్నా. కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక మహోపాధి కాకుండా రాష్ట్రంలోనే ఒక వేవ్ లో అంటే అనుకున్న దానికంటే బీఆర్ఎస్కి కనీసం కొన్ని సీట్లు వస్తే భావించాం, కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అందరు మార్పు అని అనుకున్నారు, కానీ ఆ మార్పు ఏది ఏందో అది ప్రజల్లో కనబడలేదు, ప్రజల్లో అది భావించలేదు. స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కనబడ్డది. ఏదున్నా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం, ప్రజల సమస్యల కోసం పోరాడేవాళ్ళం. ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఉండేవాళ్ళం కాదు. ఇవాళ గెలిస్తే పొంగిపోయేవాళ్ళం కాదు, ఓడిపోతే పొంగిపోయేవాళ్ళం కాదు. కాబట్టి ఇవాళ నేను పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహబూబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఏ అక్కర వచ్చినా ఏ ఇబ్బంది అయినా ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పారు, ప్రశ్నించే గొంతుగా నవ్వుతా నన్ను దీవించండి అన్న. కానీ ఇవాళ ఎలక్షన్స్ లో రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా అదే విధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరినరో వాళ్ళ కోరిక తీరే వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ అన్నారు, రకరకాల మహిళలకు 2000 అన్నారు, తులం బంగారం అన్నారు, ఎన్నో అంటే హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందైతే ప్రశ్నించే గొంతుగా ఎలా అయినానో ఇవాళ ఎలక్షన్ లో రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇదే ప్రశ్నించే గొంతుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం వేదికల వరకు మీడియా ముందు కూర్చో ప్రతి ఒక్కరం కూడా ఒకటే గళమై కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా కుంగిపోయేది కార్యకర్తలకు మీడియా అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్త చాలా అంటే వాళ్ళ ఎలక్షన్స్ లాగా ప్రతి ఒక్కరు 7 నియోజకవర్గాల కార్యకర్తలు చాలా బాగా కష్టపడి నిజంగా చాలా అదృష్టవంతంగా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇప్పుడు బాధపడతా ఉన్నారు. కానీ ఏదున్నప్పటికీ కూడా కార్యకర్తలకు ఏ ఇబ్బంది అయినా ఎక్కడైనా కూడా అందరినీ కాపాడుకునే బాధ్యత మాదే. ప్రజల పక్షాల నుండి ఖచ్చితంగా కొట్లాడతాము. దాంతోపాటు ఇవాళ గెలిచిన బలరాం నాయక్ గారు కూడా అభినందన తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ చూస్తే విచిత్రంగా అంటే అనుకున్న దానికంటే డిఫరెంట్ ఫలితాలు వచ్చినాయి. అంటే ఇంకా ఒకవైపు ఇంకా గౌరవమైన స్థానంలోనే మహబూబాద్ పార్లమెంట్ ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా చోట్ల కూడా మా బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ లో పోయిన పరిస్థితి, కానీ ఇవాళ మహబూబాద్ లో ఇవాళ గౌరవమైన స్థానం ఉందని భావిస్తా ఉన్నా. ఏ విధంగా ప్రజలు ఇంతకుముందు ఆదరించారు అదే విధంగా ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉంటూ, ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ, ప్రజా గొంతుగా ఉంటూ ఖచ్చితంగా మీ కవితగానే ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ తెలియజేస్తున్నాను.